హాయ్ వెల్కమ్ టు ఈటీ. బాలీవుడ్లో రాణిస్తూ సీతారామంతో తెలుగు ఎంట్రీ ఇచ్చిన భామ మృణాల్ ఠాకూర్. ఆమె చేస్తున్న సినిమాల సంఖ్య తక్కువే అయినా ఇంపాక్ట్ మాత్రం బాగుంది. తెలుగులో సీతారామం హిట్ కాగా నెక్స్ట్ వచ్చిన హాయ్ నాన్నతో కూడా సక్సెస్ అందుకుంది. అయితే థర్డ్ మూవీగా చేసింది ది ఫ్యామిలీ స్టార్ మాత్రం నిరాశపరిచింది. ఆ సినిమా తర్వాత మృణాల్ నెక్స్ట్ ఛాన్స్ అందుకోవడానికి కాస్త టైం తీసుకుంది. మరి అవకాశాలు రాలేదా లేదా తనకు నచ్చిన కథలు రాలేదా అన్నది తెలీదు కానీ అమ్మడి ఏడాది దాకా టైం తీసుకుంది. లేటెస్ట్గా అడవిశేష్ హీరోగా వస్తున్న డెకాయిట్లో ఛాన్స్ అందుకుంది మృణాల్ ఠాకూర్. డెకాయిట్ అంటూ ఒక లవ్ స్టోరీ విత్ యాక్షన్ మూవీతో రాబోతున్నారు. అడవిశేషు చేస్తున్న ప్రతి సినిమా సంథింగ్ స్పెషల్గా ఉంటుంది. ఓ పక్క గూఢచారి 2 సినిమా చేస్తూనే మరో పక్క డెకాయిట్ని చేస్తున్నాడు అడవిశేష్. శేష్తో మృణాల్ జతకడుతూ వస్తున్న డెకాయిట్ సినిమా నుంచి వచ్చిన టీజర్ అంచనాలను పెంచింది. ప్రస్తుతం మృణాల్ చేతిలో ఉన్న ఏకైక తెలుగు సినిమా డెకాయిట్ మాత్రమే. అందుకే ఆ సినిమా మీదే తన ఆశలన్నీ పెట్టుకుంది అమ్మడు. డెకాయిట్ హిట్ పడితే మరికొన్ని అవకాశాలు వస్తాయి. అయితే కథల ఎంపికలో మృణాల్ ఠాకూర్ కూడా తన ప్రత్యేకతను చాటుతుంది. రెగ్యులర్ సినిమాల్లాగా కాకుండా హీరోయిన్గా ఎంతో కొంత ఇంపాక్ట్ చూపించే కథలనే ఆమె సెలెక్ట్ చేసుకుంటుంది. తెలుగులో అయితే సీతారామంతో ఆమె క్రేజ్ పెరిగింది. అయితే ఆ తరువాత సినిమాలే ఆమె పాపులారిటీ కలిగించలేకపోయాయి. డెకాయిడ్ సక్సెస్ అయితే మృణాల్ మళ్ళీ టాలీవుడ్లో వరుస సినిమాలు చేసే ఛాన్స్ ఉంటుంది. తెలుగు సినిమాలు చేస్తున్నా కూడా బాలీవుడ్లో కూడా ప్రాజెక్టులు చేస్తుంది మృణాల్ ఠాకూర్. అమ్మడు చేస్తున్న సినిమాల మీద ఆడియన్స్ ఆసక్తిగా ఉంటున్నారు. తెలుగు, హిందీ భాషల్లో మృణాల్కు మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. సో రాబోతున్న సినిమాలతో అమ్మడు మరింత క్రేజ్ను ఏర్పరచుకోవాలి అని చూస్తుంది. మరి అది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి.